హలో అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇటీవల ఆయన ఒంగోలు ఓడిపోవడం జరిగింది. 2014 ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయన ఓడిపోవడం జరిగింది. అందరికీ మనకు తెలుసు. ఆయన జనసేనలోకి వెళ్ళారు. ఇప్పుడు జనసేన ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తుందంటూ ఇటీవల ఒక నెల రోజుల నుంచి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఎమ్మెల్సీ కావచ్చు, దాని ద్వారా మంత్రిగా కూడా అయ్యే అవకాశాలు ప్లానింగ్ అయితే కనిపిస్తూ ఉందంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఫేక్ న్యూస్ అనేది ఒకసారి ఆలోచిద్దాం. ప్రకాశం జిల్లాలో జనసేనకి పట్టున్నటువంటి నాయకులు ఎవరు కూడా జనసేనలో లేరు. మొన్నటి వరకు కూడా ఒకే ఒక వ్యక్తి, అంటే జనసేనని ప్రత్యేకంగా జనసేన కోసం నిజంగా ప్రేమపూర్వకంగా జనసేనలో ఇష్టపడి పనిచేయాలంటూ చీరాలకు చెందినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారి సోదరుడు స్వాములు, ఈయన జనసేన నుంచి గట్టిగా పనిచేయాలంటూ గిద్దలూరు నుంచి పోటీ చేస్తానంటూ, చీరాల నుంచి చేస్తానంటూ, దర్శి నుంచి చేస్తానంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి. అంతకు మించి ఉమ్మడి ప్రకాశం జిల్లా వైడిగా చూసినా కూడా జనసేనకి ప్రాతినిధ్యం వహించే సీట్లు అయితే గిద్దలూరు, దర్శి, చీరాలని పేరైతే పలికారు, కానీ అవి ఎక్కడా కూడా జనసేన ప్రకటించలేదు. చివరికి ప్రకాశం జిల్లాలో 3 అన్నారు, 3 పోయి 2 అన్నారు, 2 పోయి 1 కూడా లేదు. చివరికి యాజ్డీస్గా కూటమి ప్రభుత్వమే, అంటే కూటమిలో తెలుగుదేశంలోని భాగంగానే పోటీ చేశారు, కానీ జనసేన ఎక్కడా పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు జనసేనకి, అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రకాశం జిల్లా మీద ఒక ప్రత్యేకమైన దృష్టి సారించాడు. ప్రకాశం జిల్లాలో ఒక గట్టి నాయకుడు ఇప్పుడు జనసేనకు అవసరం. ఎందుకంటే జనసేనకి ప్రకాశం జిల్లాలో గట్టి నాయకులు ఎవరు లేకపోవటం వల్ల బాలినేని వాసు గారు ఎప్పుడైతే పార్టీలోకి వెళ్ళారో జనసేనకి ఒక భరోసా వచ్చింది, ఒక గట్టి నాయకత్వం వచ్చిందని. ఎందుకంటే ఆయన అన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయనకు అవసరమైనటువంటి వ్యక్తులు, నాయకత్వం, ఆయన ఒక లీడర్షిప్తో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ మంది ఉంది. సో జిల్లాలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది, వర్గం ఉంది. సో దానివలన ఆయన్ని ఖచ్చితంగా ఇప్పుడు జనసేన ఒక మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన అయితే చేస్తూ ఉంది. ఇది అంటే అఫీషియల్గా ప్రకటించలేదు, కానీ మొత్తానికి మాత్రం ఈ జనసేనలో అండర్ గ్రౌండ్ వర్క్గా ఇది నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం కాబట్టి. అంటే వాసు గారికి కనుక మంత్రి పదవి ఇస్తే జిల్లాలో అక్కడక్కడ జనసేన సైనికులు కావచ్చు, జనసేనకు సంబంధించి కొత్త వ్యక్తులు కావచ్చు, పాత వ్యక్తులు కావచ్చు, జనసేనను బలోపేతం చేయడానికి ముందుకు వస్తారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా పటిష్టంగా ఒక బలమైన నాయకులు, అంటే ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీలో సైలెంట్గా ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా జనసేన వైపు తలెత్తి చూసే విధంగా, జనసేనకి ఆకర్షితులు అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పావులు గదుపుతూ ఉన్నారు. సో దీన్ని బేస్ చేసుకొని వాసు గారికి మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అవసరమైనటువంటి పరిస్థితులు కనుక. సో దీనివల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా మంత్రి అవడానికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ బలోపేతానికి ఒక బలమైనటువంటి, అందులో రెడ్డి కమ్యూనిటీ నుంచి రావటం అంటే జనసేనలో చాలా తక్కువ మంది ఉన్నారు, అంటే ఒక రకంగా లేరని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈయన వెళ్ళటం వల్ల ఏంటంటే స్టేట్లో పేరున్నటువంటి వ్యక్తి, వార్తల్లో నిత్యం నిలిచేటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మరి ఇప్పుడు ఈయన జనసేనలోకి వెళ్ళటం వలన, ఈయనకు మంత్రి పదవి ఇవ్వటం వలన అందరూ కూడా ఒకసారి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఆ మంత్రి పదవి ఆయనకి ఇవ్వటం వల్ల జనసేనకి జిల్లాలో బలం పెరుగుతుందే తప్ప తగ్గే పరిస్థితి లేదు. దీన్ని కూటమి ప్రభుత్వం అనగదొక్కడానికి ప్రయత్నాలు కూడా చేస్తుంది. కానీ పర్సనల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి మీట్ అయ్యి జరిగితే ఇలా బాగుంటుంది అనేది చర్చ అయితే మాత్రం నడుస్తూ ఉంది. ఇది ఏ క్షణానైతే మాత్రం ప్రకటించే అవకాశాలు అయితే ఉంది. మొత్తానికి మాత్రం బాలినేని గారికి వైఎస్ఆర్సీపీలో అనుకున్న దానికన్నా జనసేనలోనే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. జనసేనకు సంబంధించి జిల్లా నాయకత్వాన్ని కూడా ఆయనే తీసుకునే యోచనలో నడుస్తూ ఉంది.